ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక పండగలన్నీ మా ఇంట్లోనే ఉన్నట్లున్నాయి. మొన్నటి వరకు క్రిస్మస్ న్యూ ఇయర్ వంటలు, ఇప్పుడు సంక్రాంతి పిండి వంటలు. మరొక రిక్వెస్టెడ్ వీడియో అరిసెలు. ఎంత బాగున్నాయంటే వరుస పెట్టి 3-4 నేనే లాగించేశాను. అమెరికాలో కూడా ఇంత బాగా చేసుకోవచ్చా అని నేనే షాక్ అయ్యాను. సీక్రెట్ ఏంటంటే ఈ రైస్ ని 2 రోజులు నానబెట్టాను, పూటకి వాటర్ ని మార్చుకుంటూ. ఇవి 1/2 kg రైస్. 2 days తర్వాత ఈ రైస్ ని వడకట్టి ఒక 5 minutes క్లాత్ మీద ఆరబెట్టి మిక్సీ వేశాను. మిల్లులుంటే మిల్లులో పట్టించుకోవడమే మంచిది. మిక్సీ పట్టిన పిండిని జల్లించుకొని ఇలా టైట్ గా ఒత్తి పెట్టుకోవాలి. నెక్స్ట్ అసలైన సూత్రధారి ఈ బెల్లం. అరిసెల టెక్స్చర్ ని డిసైడ్ చేసేది మనం తీసుకునే బెల్లం అండ్ మనం పట్టుకునే పాకం. ఇలాంటి మెత్తటి బెల్లం తీసుకుంటే మంచిది. ఇక్కడ నేను 370 grams బెల్లం తీసుకున్నాను. దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఇలా ఉండ పాకం రానివ్వాలి. ఠంగమనే పాకం కాదు, అలా మోగితే అరిసెలు గట్టిగా వస్తాయి. పాకం వచ్చాక పక్కకు తీసి ఇలా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే ఆపేయాలి. ఇప్పుడు దీని మీద ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టి కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా వత్తి వేడి ఆయిల్ లో వేయాలి. ఇవి కూడా పొంగుతాయి. పొంగితేనే పర్ఫెక్ట్ గా వచ్చినట్లు. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసి వత్తుకోవాలి. నా దగ్గర వత్తుకునేవి ఏమీ లేవు అని ఈ బాక్స్ ని యూస్ చేశాను. నువ్వులు వత్తుకోవాలి అంటే నువ్వుల్లో 1 teaspoon వాటర్ వేసి కలిపి ఈ ముద్దకు పట్టించి వత్తుకుంటే మాక్సిమం విడిపోవు.